హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హీరో రవితేజ గారు అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చాలా షార్ట్గా అయితే తెలుసుకుందాం. సాధారణంగా హరీష్ శంకర్ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా రీమేక్స్ ఉంటాయి. ఆ రీమేక్స్లో మార్పులు చేర్పులు చేసి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అయితే జోడిస్తారు. కామెడీ కావచ్చు, హీరో ఎలివేషన్ సీన్స్ కావచ్చు అయితే పుష్కలంగా అయితే సినిమాల్లో ఉండేటట్టు చూసుకుంటారు. ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమాకి వచ్చేసరికి ఎక్కడా కూడా కామెడీ పరంగా కావచ్చు, ఎమోషనల్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు ఎక్కడా కూడా మనకైతే అంత ఆసక్తికర సన్నివేశాలు కానీ ఈ సినిమాతో ఎక్కడా లేవు. ఈ సినిమాలో ఒక చిన్న పాయింట్ పట్టుకొని 2 గంటల 40 నిమిషాల సేపు థియేటర్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం అయితే బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. మనల్ని 2 గంటల 40 నిమిషాలు థియేటర్లో కూర్చోవడానికి చాలా పరీక్ష పెడుతుంది. సినిమాలో ఏమన్నా కొంచెం నచ్చిన విషయం ఉందా అంటే అక్కడక్కడ కమెడియన్ సత్య గారి కామెడీ డైలాగ్స్ అక్కడక్కడ కొన్ని పేలై తప్పించి ఎంటైర్ సినిమా మొత్తం 2 గంటల 40 నిమిషాలు ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు చాలా మనల్ని విసిగిస్తుంది తప్ప ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే చేయదు. ఇంటర్వ్యూల్లో, ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఇచ్చిన బిల్డప్ అయితే చాలా అయితే ఎక్కువ ఉంది. కానీ అంత బిల్డప్ అయితే బయట ఇచ్చినంత బిల్డప్ అయితే సినిమాలో ఎక్కడా లేదు. సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ కనీసం ఎంటర్టైన్మెంట్ దూరంలో చూసుకున్నా కూడా ఈ సినిమా అయితే ఎక్కడ మనం అలరించలేకపోతుంది. హరీష్ శంకర్ గారు హీరో రవితేజ గారి యొక్క ఎనర్జీని ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్కి అయితే మలచలేకపోయారు. ఈ సినిమా 80s 90s జరుగుతున్నట్లయితే చూపిస్తుంటారు. సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా హిందీ పాటలు అయితే పెట్టున్నారు. హిందీ పాటలు మనకు హిందీ వచ్చిన వాళ్ళకైతే అర్థం అవ్వచ్చు, హిందీ రాని వాళ్ళ పరిస్థితి అనేది మనకైతే అర్థం కావట్లేదు. సినిమాలో ఎక్కువగా కావాల్సినప్పుడు ఫైటు, కావాల్సినప్పుడు పాట అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేయదు. ఏదన్నా ఎంటర్టైన్మెంట్ నాకు జరిగింది అంటే మాత్రం అక్షయ్ గారు కనిపించే సీన్స్ మాత్రమే. నాకైతే సినిమా అయితే నచ్చలేదు. మీరెవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఈ సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకైతే 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ కూడా గిట్టుబాటు అవ్వలేదు. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.